చేయాల్సిన నెంబర్ 0402335533. సార్, మీరు సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. పరిశ్రమలో మీకు మీరే పోటీ అని, మిమ్మల్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ సారీ సార్. హలో హలో అండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? సినిమా చూసారా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఏంటమ్మా? సార్, మీతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా, సినిమా చూసావా? చూసాను సార్. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ సినిమాకి మీరేనా డైరెక్టర్? కాదు, కాకపోతే అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఓకే అమ్మా, సినిమాకి మళ్ళీ వెళ్తారా? వెళ్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. తప్పకుండా తీసుకెళ్తాను. ఓకే, బాయ్. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. వందన సార్, ఒక చిన్న క్వశ్చన్. మీకు కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని బయట టాక్ ఉంది. అసలు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటారు? ఓ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోయే ముందు ఆ డైరెక్టర్ లో ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారు? నైస్ క్వశ్చన్. ముందు కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. రై, నేను చెప్పేదాకా లైన్ కట్ చేసాం అనుకో, పుడుచు పడతాం. ఎందుకేంట్రా? చూస్తావు ఇప్పుడు? చూడు చూడు, అది కాదురా. అయిపోయాడు. లేకమ్మో సరే. ఏం డైటింగా? కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఇలా టేబుల్ మీద కూర్చో. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపు చేయడంలో ఎదవ నవ్వు ఎదవ సిగ్గు. వందనా, నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. సార్ తో మాట్లాడడానికి కాల్ చేశారా అండి? లేదు, మీ ఇంట్లో కోరే ఉన్నారో కనుక్కుందాం చేశాను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏమ్మా, సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. ఒరే, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీసావురా? 6. మరేంట్రా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిన ఎరవ కటింగ్ చెప్తున్నావు ఏంట్రా? కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? మరే పోస్టర్ మీద నీ ఫోటోలు ఏంట్రా? ఏదో ఓటో వేసుకొని వచ్చేవాడు కూడా రావడం మానేస్తాడు. హీరోల బొమ్మలే నీ మానే ఎద్దవా ఎదవన్నారు ఎదవని. ఒరే, నువ్వు ప్రొడ్యూసర్వా యాకరవరా? ఏదో వంకతో రోజు టీవీలో కనిపిస్తానే ఉంటావు. ఆంజనేయులు వదిలేరా. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావు అంటే తోలు తీసేస్తాను. ఏంట్రా కళ్ళెగిరేస్తావు? కళ్ళెగిరేస్తావు ఏంట్రా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పేస్తారా? లేకరేసి ముందు వన్ పెట్టే మొఖం వేసుకోండి. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారా బాబా. సార్, చాలమ్మా. మంచి పని చేశారా, లేకపోతే నేను లోపర్ అంటాడా? హలో హలో, ఏమైందా? మాట్లాడడం లేదు? మిస్ అవుతాను నాన్న. నేను కూడా రావచ్చు కదా నాన్న. ఓ 10 రోజులు ఉండవచ్చుగా. అలాగే వస్తాను. ఐ విల్ డెఫినెట్లీ కమ్. సరే, వాకింగ్ సరిగ్గా చేస్తున్నారా? డైలీ ఎర్లీ మార్నింగ్ 1 hour. రోజు మందు వేసుకోవడం మర్చిపోకండి. వేసుకుంటాను రా. ఇంకేనా? బాబోయ్, ఎంత మెత్తగా ఉందేంటి? అమ్మని, ఏజ్ ఎక్కువ అయిపోతుంది, ఎవరో కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. బాగానే తారసపడ్డావు. లేకపోతే మా అమ్మ చెప్పినట్టు ఏ కారణం కూతురునో పశువుల డాక్టర్ చెల్లెనో చేసుకోవాల్సి వచ్చేది. నాన్న, మీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఎంతసేపు అవుతుందా? అటు ఇటుగా 10 నిమిషాలు నాన్న. ఓకే, ఐ విల్ వెయిట్. వెళ్ళి దాన్ని తీసుకురా. అబ్బే, మీరు అంత రిక్వెస్ట్ చేసిన పని లేదండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంత గట్టిగా గమనించుకున్నారో మీరు ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయినట్టే.
ఎవరైనా తెలిసి కొట్టేవరా నువ్వు? సాధారణంగా నాకు ఎవరి మీద చేయాల్సిన అవసరం రాదు. ఒకవేళ వస్తే నా చెయ్యి కూడా నా మాట నా బాడీలో పార్ట్స్ కి ఇండివిజువాలిటీ ఎక్కువ. దేని పని అనేది చేసుకుపోద్ది. నేను డిసైడ్ అవటమే, తెలియ ఉండదు. చచ్చిపోయాడా? నేను చెప్పానుగా సేఫ్ అని. దా, 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 దా. అంత గట్టి కొట్టేశారేంటండి? పేరేంటప్పుడు వచ్చేస్తున్నా. వస్తాలేదు. పేరేంటి చెప్పు. అంజలి. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నాను. ఏ జాబ్ ఏంటి? ఎయిర్టెల్లో. ఆ? ఎయిర్టెల్లో. ఎవరికైనా కమిట్ అయ్యావా? What? అదే ప్రేమలో పట్టాలు, ఎంగేజ్మెంట్లు, పెళ్లి అయిపోటాలు. అంత సీరియస్ గా చూసామంటే లేనట్ట. అమ్మ దీని అమ్మాయి ఏదో వర్కౌట్ అయిపోయేలా ఉంది. అయ్యా ఒరే గుండు.